సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది. ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఈ కేసులో అసలు విషయాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. సరగసి పేరుతో సరికొత్త దందా చేస్తున్నారని విచారణలో బయటపడింది. ఆదివాసీలను టార్గెట్ గా పెట్టుకున్న నమ్రత వారి వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ అసలు సరోగసి వ్యవస్థ లేదని, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. గిరిజనుల పిల్లల్ని తీసుకువచ్చి సరోగసి పేరుతో దంపతులకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు. అసోం, మేఘాలయకు చెందిన గిరిజనుల పిల్లల్ని తీసుకొచ్చి అప్పగిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో సెటిల్ అయిన గిరిజనుల పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 30 మంది దంపతులకు సరోగసి పేరుతో పిల్లల్ని అప్పగించారని దర్యాప్తులో తేలింది. దంపతుల నుంచి 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందన్నారు తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. సంతానలేమితో ఇబ్బందులు పడుతున్న దంపతులు రిజిస్ట్రేషన్ ఉన్న సెంటర్లకు మాత్రమే వెళ్లాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఐవీఎఫ్ సెంటర్లను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు డాక్టర్ సంగీత. వెదర్ సరగసి ఇట్లాంటివి చేశారా చేయలేదా, ఎంతమంది కపుల్స్ దగ్గర దే హ్యావ్ ప్రామిస్ సచ్ థింగ్స్ అనేది అది పోలీస్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అండ్ వన్స్ వీ రిసీవ్ అ ఫార్మల్ రిపోర్ట్ ఏమేమి అయింది ఏంటి అన్న దాని మేరకు మా యాక్ట్స్ ప్రకారము ఏవైతే వయలేషన్స్ జరిగాయో దాని ప్రకారం వీ విల్ ఎనీవే ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ నెసరీ యాక్షన్ ఇస్ టేకెన్. మొత్తానికి సృష్టి ఐవీఎఫ్ సెంటర్ కేసులో విచారణ చేసే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.